ఈరోజు మన వాక్య ధ్యానాంశము సువార్తకు యోగ్యమైనట్లుగా జీవించండి. 1 సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం. ఇది ఒక యాజకుని కుటుంబం కానీ ఎలి కుమారులు ప్రభువుని ఎరుగరు. ఈ దినమున అనేక మంది నాయకుల పిల్లలు ఈ రీతిగానే ఉన్నారు. తీర్పు వచ్చినప్పుడు అది తీవ్రముగా వారి మీదకు వచ్చును. దానికి విరుగుడు లేదు. యాజకుని ఉద్యోగము ప్రత్యేకమైన అధికారము అనుగ్రహించబడింది. ఇశ్రాయేలీయుల శిలోహులు దేవుని ఆరాధించారు. శిలోహు పట్టణము ఎఫ్రాయిము ప్రాంతములో ఉండినది. గుడారం అక్కడ వేయబడింది. అక్కడ అర్పణ అర్పిస్తూ ఉండినారు. ఏలీ కుమారులు దేవుని ఎరగకుండా ఉండినారు. మన క్రైస్తవ గృహములో అనేకమైన వాటిలో దేవుని ఎరగరు. నువ్వు దేవుని ఎరగనప్పుడు నువ్వు ఎల్లప్పుడూ అపాయమును గురి అవుతుంటావు. తన కుమారు ద్వారా యాజక సేవ ఏదో రకంగా జరుగుతూ ఉన్నదని ఏలీ తృప్తి చెందాడు. వారి భక్తిని సరిచేయకపోవటము ఏలీ చేసిన ఘోరమైన నేరములలో ఒకటి. ఒక తండ్రి తన కుమార్తెను కానీ కుమారుని కానీ ఒక గుంటలోనికి త్రోసినప్పుడు అతని భక్తిని ఎలాగో అంచనా వేస్తారు. ఏలీ మంచివాడే కానీ అతని మంచితనము తన బిడ్డలను దేవుని యొద్దకు తీసుకువెళ్ళలేదు. వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. బలులలో అతి శ్రేష్టమైన భాగము దేవుని కొరకు సిద్ధపరచబడుతుండగా వారు దాన్ని తీసివేసుకునేవారు. ప్రజలు విసుగు చెంది దేవుని అర్పణ తెచ్చుటకు అసహించుకునిరి. ఒక స్థలములో నేను ప్రజలను అడిగాను, మీరు ఎందుకు దేవునికి అర్పణ తీసుకురారు? దానివల్ల ప్రయోజనమేమి? మేము దేవునికి అని ఇచ్చే డబ్బును అక్రమముగా ఉపయోగించుకుంటున్నారని వారు చెప్పారు. పాస్టర్లు మరి కొంతమంది ఇతర ప్రజలు దాన్ని దొంగిలిస్తారు. నా సంఘములో నేను చాలా కాలము కోశాధికారిగా ఉండినాను. సంఘపు డబ్బు నా చేతులకు వచ్చినప్పుడు నేను వణికేవాడిని. మనం అర్పణను అర్పించినప్పుడు దేవుడు కనిపెడుతున్నాడు. మొట్టమొదటిలో ఏలీ కుమారులు అర్పింపబడిన మాంసమును దొంగిలించేవారు. దేవుడు ఏమాత్రము తృప్తి చెందలేదు. తర్వాత అమాయకులైన స్త్రీలు దేవాలయంకు వచ్చినప్పుడు వారు పాపములో పడ్డారు. మనుష్యులు దేవుని ఎరగకుండా సంఘములో పెద్ద పదవిని అలంకరించినప్పుడు వారు దుర్మార్గులైపోతారు. ఒకరు వేదాంత కళాశాలకు వెళ్ళవచ్చును కానీ అది నిష్ప్రయోజనము. మారు మనసు పొందటం మొట్టమొదటి అడుగు. తర్వాత నీ నాలుకను నీ శరీరమును అదుపులో పెట్టుకొనవలెను. నీ కనులు పరిశుద్ధపరచబడాలి. ఇతరులను గూర్చిన దుర్వార్త వినవలనని నీ చెవులు దురదగా ఉంటే అవి కూడా పరిశుద్ధపరచబడాలి. పోట్లాడేటువంటి నీ స్వభావం అదుపులో పెట్టబడాలి. నేను మారు మనసు పొందిన తర్వాత ఎక్కువగా మాట్లాడితే చెంపలు వేసుకునేవాడిని, కానీ నేను ఎక్కువగా బాగుపడలేదు. కనుక ప్రార్థన చేయడం ఆరంభించాను. భోజనశాలలో రెండవసారి వడ్డించవలసిన అవసరం ఉన్నప్పటికీ నేను నోరు తెరిచేవాడిని కాదు. మనం యాజకులుగా తర్ఫీదు పొందాలి. నా స్నేహితులు నేను తక్కువగా తింటున్నానని గమనించి నాకు ఇంకా ఎక్కువగా వడ్డించమని సేవకులకు చెప్పేవారు. కానీ దేవుని యొక్క క్రమశిక్షణ ఏమనగా కొలత ప్రకారం నేను తినాలని. దేవుడు లేని మనుష్యులు అధికముగా తిన్నప్పుడు వారు దుర్మార్గులైపోతారు. ఏలీ కుమారులు వ్యభిచారులైపోతారు. దేవుని గృహములో వ్యభిచరించుట కన్నా మరణమే మేలు. కొయర్ సబ్బులు ఎంతో పాపము సంఘములకు తెస్తారు. తలంపులు దుర్మార్గముగా ఉన్నప్పుడు అక్కడ కొనసాగుట కంటే తీసివేయబడుట మేలు. సంఘములో బోధించుట సులువైన విషయము కాదు. నీ కనులు పవిత్రముగా ఉండాలి. ఒక పట్టణంలో వృద్ధుడైన పాస్టర్ గారు ఒక ఆయన ఉండేవాడు. మంచివాడు. ఆయన నన్ను వచ్చి బోధించమని కోరేవాడు. బోధించటం ఘనకార్యమైన విషయముగా మనం భావిస్తాం, కానీ మనతో ఒక శాపమును తీసుకుని రావచ్చు. మనము దేవుని ఎరిగి ఇతరులు కూడా దేవుని ఎరిగేటట్లు చేయకపోతే ఒక శాపము సంపాదించుకుంటాము. నేను ప్రార్థన చేసి నన్ను నేను పవిత్రపరుచుకునేవాడిని. తర్వాత నేను వెళ్ళి బోధించేవాడిని. ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి తనకిష్టమైన కుమార్తెకు సహాయం చేయమని కోరాడు. మేము ప్రార్థన చేస్తే ఆమె మారు మనసు పొందింది. తన తండ్రి మారు మనసు పొందవాలని కోరింది. అంతా పూర్తిగా వెనక్కి తిరగడం అవసరం లేదని తండ్రి చెప్పాడు. మారు మనసు లేకుండా ఆయనే వెళ్ళి బోధించేవాడు. వృద్ధాప్యంలో ఆయన వ్యాధిగ్రస్తులై స్వస్థత కొరకు ప్రార్థన అడగడానికి కావలసిన విశ్వాసం లేదు. డబ్బు ఇవ్వడానికి చూసేవాడు. నేను చెప్పేవాడిని, నువ్వు స్వస్థత పొందితే నాకు చాలు. నీ డబ్బును కాదు ఆశించేది, నీ విశ్వాసమునే. నీ డబ్బు ఎలాగ వినియోగిస్తున్నావో జాగ్రత్తగా చూసుకో. దేవుని గృహమును నువ్వు ఎలాగ వినియోగించుకుంటున్నావు? క్రీస్తుని తప్ప మరి ఎవరిని నేను ఎరగకుండా జాగ్రత్తగా తీసుకున్నాను.
యాజకత్వం అనేది ఒక ఘనమైన ఉద్యోగం. నువ్వు వేదిక మీద నుండి బోధించినప్పుడు దేవదూతలు అక్కడికి వస్తారు. కొంతమంది దైవజనులు వేదిక మీద ఉండి దర్శనములు చూశారు. నువ్వు ఏకత్వం కలిగి పాటలు పాడితే నీ భవిష్యత్తు నిమిత్తమై దేవుని దర్శనం చూస్తావు. ఆరాధించే స్థలము అద్భుతమైన స్థలము, దానిని పవిత్రముగా కాపాడు. ఆ స్థలములోనికి వచ్చినప్పుడు ప్రార్థన త్వర. అక్కడ దేవుని వర్తమానం విన్నప్పుడు ఒక దేవుని గుర్చిన బయలుపరుపు కొరకురా. అక్కడ నువ్వు వర్తమానం విన్నప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి విన్న వర్తమాన విషయమైన ప్రార్థించి, నేను ప్రార్థిస్తాను ప్రభువా, నేను బోధించిన విషయమై జీవించడానికి నేర్పించు. నేను బోధించినప్పుడు నీకు వర్తమానం ఇవ్వబోవడం లేదు, నాకును నా కుటుంబమును కూడా ఇస్తాను. ఏలీ కుమారులు నాశనం అయిపోతూ ఉండినప్పుడు ఒక దైవజనుడు వచ్చాడు. 1 సమూయేలు 2వ అధ్యాయము 27-34 వరకు. యాజకుని గృహం దేవుని గృహమునకు అపవిత్రపరిచింది. మనుష్యులు తమను తాము పవిత్రపరుచుకున్నప్పుడు తమ శరీరంపై గెలుపొంది తినే తప్ప యాజకత్వమును అంగీకరించరు. లేకపోతే చాలా అపాయకరమైన విషయము, అది తేలికైన విషయము కాదు. నీవు ఒక గుమస్తాగా కానీ ఒక పోలీసు వాడిని కానీ ఉండడానికి అంగీకరించవచ్చు, కానీ పాదిరి గారిగా ఉండడానికి అంగీకరించలేవు. పరిశుద్ధులైన వారే బోధించడానికి తగిన వారు. వేదాంత విద్యార్థులు అనేక మంది ప్రార్థించడం ఎలాగో ఎరుగురు. వారి వర్తమానములనే పుస్తకం నుంచి ఏర్పాటు చేసుకున్నవి. అవి ప్రజలకు సహాయం చేయవు. ప్రతి వర్తమానము దేవుడు సిద్ధపరచవలను. నాకు మామగారుగా మారినటువంటి ఒక పాస్టర్ గారు అనేక సార్లు నన్ను బోధించమని కోరేవారు, కానీ నేను నిరాకరించేవాడిని. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నన్ను నేను పవిత్రపరుచుకొని నేను దేవుని ఎదురుని వర్తమానం పొందితేనే తప్ప నేను నిరాకరించేవాడిని. నేను ఒంటరిగా వెళ్ళి ప్రార్థనలో నా సమయమును దేవునితో గడపాలని కోరేవాడిని. ఒక వేదాంత కళాశాల అనగా అది పరిశుద్ధపరచబడినప్పటిగా ఉండాలి. అక్కడ మనం మానసిక సంబంధమైన జ్ఞానం మటుకు సంపాదించుకుంటే చాలదు. 1 పేతురు 2:9. పేతురు మనందరినీ యాజకులుగా పిలుస్తాడు. ఎందుకు? మనం క్రీస్తు యొక్క అద్భుతకరమైన వెలుగులోకి వచ్చినాము. నీవు ఈ వెలుగులోనికి వచ్చినప్పుడు ఏ చీకటి నీ మీద దాడి చేయదు. ఈ క్రీస్తు వెలుగు నేను పూర్తిగా వెతుకును. నీలో ఉన్న దుష్టత్వం అంతటినీ అది నాశనం చేయును. నీలో నుండి దుష్టమైన ఉద్దేశ్యములను నాశనం వేయును. మనము బైబిల్ చదివే కొలది మనము మందు తీసుకుంటూ ఉంటాము. దేవుడు పంపించే ఎక్స్రే నిన్ను విభాగించే ఉండి క్రిములన్నిటినీ చంపివేస్తుంది. నువ్వు ప్రతి ఉదయకాలం ముందు ప్రభు యొద్ద కనిపెట్టినప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు. నువ్వు దుఃఖపడి నీ పరిస్థితిని దేవునికి చెప్పుకుంటావు. అది నీలో ఉన్నటువంటి మురికిని, నీ హృదయాంతరంగంలో ఉండే క్రిములను నాశనం చేయను. హృదయంలో ఆత్మను సరిచేయను. దేవుని వాక్యం అంటే దేవుడే. ఒక స్త్రీ వచ్చి క్రీస్తు వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆమె పడక మీది నుండి లేవడానికి కష్టపడింది. తన వీధి గుండా క్రీస్తు వెళ్ళడం చూసినప్పుడు బలం పొందింది. ఈ స్త్రీ సమూహము మధ్యకు వెళ్ళింది. యోధా స్త్రీలు సాధారణంగా ఇలాంటి పని చేయరు. వారికి ఒక లోతైనటువంటి నమ్రత ఉంటుంది. ఒక పురుషుడు గనక ఆమెను త్రోసి ఉంటే క్రింద పడిపోయేది. అంత బలహీనురాలుగా ఉండింది, కానీ క్రీస్తుకు సమీపముగా వచ్చింది. క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆయన శరీరం నుండి ప్రభావము బయలుదేరి ఆమె శరీరములో ప్రవేశించింది. క్రీస్తు వ్యక్తిత్వము ప్రభావముతో పూర్తిగా నింపింది. ఇప్పుడు అది ఆయనలో నుండి వెళ్ళి ఆమెను ముట్టింది. ఆయన 100% నిండుగా ఉండినాడు. అకస్మాత్తుగా అది 50% పడిపోయింది. శక్తి ఆయనలో నుండి బయలువెడలినట్లు గ్రహించాడు. ఆయన ముట్టిన వారు ఎవరో కనుగొనగోరాడు. మాటలు మాట్లాడే పేతురు అక్కడ ఉండినాడు. అతడు చెప్పాడు, మేము అందరము నీ మీద పడుతుంటే నేను ముట్టిన వారు ఎవరో తెలుసుకోవాలని కోరావు. వారు ముట్టింది విశ్వాసపు తాకుడు కాదు. ఆమె స్వస్థత పొందింది. పోగొట్టుకున్న బలమును ఆమె తిరిగి సంపాదించుకుంది. ఆమె క్రీస్తు ఎదుటకు వచ్చి తన వృత్తాంతమును ఆమె తెలియపరిచింది. నీవు బైబిల్ చదివేటప్పుడు ఇదే జరుగుతుంది. మొట్టమొదటి నీవు దేవుని గుర్చిన జ్ఞానము గలవాడివై ఉండాలి. నీవు సంఘమందు మట్టుకు యాజకుడు కాదు, కానీ నీ కుటుంబమునకు ప్రతి వ్యక్తికి ఒక యాజకుడిగా ఉండాలి. అతని యాజకత్వము తన భార్యను కొట్టడానికి, ఆమె మీద ఆయన అధికారము చూపించడానికి కాదు, కానీ తన భార్యా బిడ్డలకు నేర్పించడానికి. అన్నా బిడ్డల మనసులలో నిలుస్తాయి. ప్రిన్స్ చార్లెస్ ఆంగ్లదేశం యొక్క రాజకుటుంబమునకు చెందినవాడు, కానీ దేవుడు తన రాజగృహమునకు చెందినవాడుగా ఉండాలని నేను ఏర్పాటు చేసుకున్నాడు. వందలకు వేల మంది ఆత్మల జీవన వెలుతురును నీ యొద్ద నుండి పొందుతారు. దేవుడు నేను ఒక
ఆఫీసులో కానీ స్కూల్లో కానీ పెట్టవచ్చు. కొంతమంది బడుల్లోని మేనేజర్లు మార్పు పొందిన మన ఉపాధ్యాయులు అబద్ధములు ఆడరని ఎరుగుతారు. వీరు తమ ఉపాధ్యాయులను కొన్ని పేపర్ల మీద సంతకం పెట్టమంటే వారు నిరాకరిస్తారని ఎరుగుదు. కొంతమంది ఈ దినము ఆదివారం ఇటువంటి కార్యములు మేము నెరవేర్చలేము అంటారు. తలంపునందును మాటలోను క్రియలలోను మనము మన దేశమునకు సేవ చేయవలని మన వార్తాపత్రికలు పలుకుతూ ఉంటాయి. భారతదేశము కొరకు మనలో ఎలాంటి తలంపులు గలవు? లంచములు తీసుకుని ఒక అధికారి అతని మనస్సులో ఎలాంటి తలంపులు కలిగి ఉంటాడు? కీర్తన 112:3. దేవుని వాక్యము కనికరము నీతి నిత్యము నిలిచినది. ఒకసారి నన్ను విశాఖపట్నమునకు హెడ్ మాస్టర్ ఉద్యోగం చేయడానికి వెళ్ళమని చెప్పారు. నేను ఆయన చిత్తము కొరకు ప్రార్థన చేశాను. ఆయన కీర్తన 110:4 ఇచ్చారు. దేవుడు నన్ను యాజకునిగా నియమించాడు. దేవుని కృప నీతో ఎల్లప్పుడు నిలుచును. ఓ క్రైస్తవ ప్రజలారా, మీరు యాజకులు, రాజుకు తగిన యాజకులు. సైతానుకు నీ మీద ఎలాంటి అధికారం లేదు. దేవుని వాక్య పఠనము చేయి. దేవుడంటే మంచి జ్ఞానం సంపాదించుకో. వాగ్దానమును స్వాధీనపరచుకో. ఈ ఆశీర్వాదము నాకు ఎలాగూ వచ్చింది. నేను దేవుని వాగ్దానములు చేత పట్టుకుని దేవుని ఇలాగూ అడిగేవాడిని. ఇవి నా జీవితంలో నెరవేర్చు. దేవుడు చెప్పాడు, వ్యర్థమైన స్థలములను తిరిగి కట్టడానికి ఈ సహవాసమును వాడుకో. నేను దేవునితో చెప్పాను, నువ్వు ఘనత వహించిన యాజకునిలాగా నన్ను చేస్తానని చెప్పావు. నీ కృప తరతరములకు నిలుచును. ఫెలోషిప్కు దేవుడిచ్చిన వాగ్దానములు అవి. నీవు కూడా ఈ యాజకత్వం పోగొట్టుకొనకు. నిలిచిండే ఆ నీతి మన యందు కూడా నిలవాలి. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.